ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక బైక్, కారు ఉండటం కామన్ అయిపోయింది. ఇక ఇంట్లో బైక్, కారు ఉన్న తర్వాత పెట్రోల్ బంక్‌కి వెళ్ళక చస్తామా? సచ్చినట్టు ఎళ్తాం. అయితే వెళ్ళిన ప్రతిసారి మీరు ఏం చేస్తున్నారు? పెట్రోల్ బంక్‌కెళ్ళి ఏం చేస్తారు? పెట్రోల్ గాని, డీజిల్ గాని కొట్టించుకుంటారు. కానీ మనం పెట్రోల్ బంక్‌కెళ్ళిన ప్రతిసారి రూపాయి ఖర్చు చేయకుండా కొన్ని సర్వీసెస్ ఫ్రీగా పొందొచ్చని మీకు తెలుసా? అవును. మరి ఈ పెట్రోల్ బంక్‌కెళ్ళినప్పుడు మనం ఎలాంటి సర్వీసెస్ ఫ్రీగా పొందొచ్చో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ తెలుగు ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రయాణంలో వాహనం కండిషన్ బావుండాలంటే టైర్‌లలో గాలి ఉండటం చాలా ముఖ్యం. అందుకే చాలా మంది పెట్రోల్ బంక్‌కెళ్ళినప్పుడల్లా టైర్స్‌కి గాలి కొట్టించుకుంటూ ఉంటారు. కానీ ఈ గాలి కొట్టించుకోవడం మనం ఫ్రీగా చేయొచ్చని మీకు తెలుసా? అవును. మన దేశంలో ఉన్న ఏ పెట్రోల్ బంక్‌లో అయినా మీరు ఈ టైర్స్ గాలి ఫ్రీగా కొట్టించుకోవచ్చు. చాలా మంది బైక్‌కైతే 20, కార్‌కైతే ₹40 అలా ఇస్తూ ఉంటారు. కానీ అలా ఇవ్వకుండా మనం ఆ సర్వీస్‌ని ఫ్రీగా పొందొచ్చు. మీరు వారానికి ఒక్కసారి ఇలా ఫ్రీగా గాలి కొట్టించుకున్నా కూడా ₹80-160 వరకు మీరు ఈ డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఒక్కోసారి మనం లాంగ్ జర్నీలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు హైవేల మీదుగా వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. అలాంటప్పుడు చాలా మందికి డ్రింకింగ్ వాటర్‌కి, వాష్‌రూమ్స్‌కి వెళ్ళటానికి చాలా ఇబ్బందిగా ఉంటది. అలాంటప్పుడు మీరు ఈ పెట్రోల్ బంక్ సర్వీస్‌ని ఉపయోగించుకోవచ్చు. పెట్రోల్ బంక్‌లో మనం ఫ్రీగా వాటర్ తాగొచ్చు, ఫ్రీగా వాష్‌రూమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కంపల్సరీగా పెట్రోల్ బంక్స్‌లో మనకి శుభ్రమైన వాటర్ ఇవ్వాలని ఒక రూల్ కూడా ఉంది. అంతేకాదు అక్కడికెళ్ళి మనం పెట్రోల్ గాని, డీజిల్ గాని కొట్టించుకుంటేనే ఆ సర్వీస్ ఉపయోగించుకోవచ్చేమో అని చాలా మందికి డౌట్ ఉంటుంది. కానీ మనం పెట్రోల్, డీజిల్ ఏమి క కొట్టించుకోకపోయినా, వాళ్ళకి రూపాయి ఖర్చు చేయకపోయినా కూడా మనం అక్కడ ఈ ఫ్రీ సర్వీస్‌ని పొందొచ్చు. అంతేకాకుండా అక్కడ వాష్‌రూమ్ కంపల్సరీ నీట్‌గా కూడా ఉండాలి. కేవలం వాటర్ సర్వీస్, వాష్‌రూమ్ సర్వీసే కాదు. మనం ఎమర్జెన్సీ ఫోన్స్ కూడా ఈ పెట్రోల్ బంక్ నుంచి చేసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా? ఎప్పుడైనా మీరు మీ ఫోన్ పాడైనా, మీ ఫోన్‌లో సిగ్నల్ లేకపోయినా అలాంటి సిట్యుయేషన్స్‌లో మీరు పెట్రోల్ బంక్‌కెళ్ళి ఫ్రీగా కాల్ మాట్లాడుకునే సౌకర్యం ఉంది. ఇక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చిన్నపాటి ప్రమాదాలు జరగడం చాలా సహజం. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మీరు వెంటనే కంగారు పడాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఉన్న ఒక పెట్రోల్ బంక్‌కెళ్తే అక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటది. ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్‌లో బ్యాండేజ్‌లు, యాంటీసెప్టిక్ లాంటి మినిమమ్ బేసిక్ థింగ్స్ ఉంటాయి. వాటితో మనం ప్రథమ చికిత్స చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంధనం ఉన్న చోట ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేసే పరికరాలు కూడా ఈ పెట్రోల్ బంక్స్‌లో ఉంటాయి. ఇలాంటివి ఏవైనా అత్యవసర పరిస్థితిలో ఉంటే మీరు వాటిని ఆ సర్వీసెస్‌ని మీరు ఉపయోగించుకోవచ్చు. చూసారుగా పెట్రోల్ బంకుల్లో మనకు ఫ్రీగా లభించే సర్వీసెస్ ఎన్నున్నాయో. మన హక్కుల గురించి తెలుసుకోవడం వల్ల మన ప్రయాణం మరింత సౌకర్యం అవుతుంది. ఈసారి మీరు పెట్రోల్ బంక్‌కెళ్ళినప్పుడు ఇలాంటి సర్వీసెస్ అవసరమైతే ఉపయోగించుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతకన్నా ముందు ఏషియానెట్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.